మంచు చూడండి, ఇది కాశ్మీర్ అనుకున్నారా? కాశ్మీర్ వచ్చామనుకున్నారా మీరు? కాశ్మీర్ కాదండి, మా ఊరే. మంచు మంచు ఎలాగుందో చూసారా? మంచు ఎలా పడుతుందో చూడండి. మంచు మీకు కనిపిస్తున్నావా లేదో తెలుస్తలేదండి. ఇదే కనపడతలేదు చూడండి, మంచు ఎలాగా పడుతుందా. మేమైతే పిల్లలు స్కూల్కి తీసుకెళ్తున్నామండి. చూసారా? ఎదురొచ్చే వద్దే కనపడతలేదు ఏమి. చూడండి, స్కూల్ కాడ దింపేసి వచ్చేసానండి. వచ్చేసరికి చూడండి మా రేమోగాడు ఏం చేస్తున్నాడు. బ్రష్ పట్టుకొని ఉన్నాడు. అదిగోండి బ్రష్ చేస్తున్నాడు చూడండి. వీడు మామూలుడు కాదండి మా రేమోగాడు. అదిగోండి బ్రష్ పట్టుకొని మార్నింగ్ బ్రష్ చేసేస్తున్నాడు. ఆయన అక్కడ సర్లే కింద ఉంటాడని అక్కడ కట్టేసి వెళ్తే బ్రష్ పట్టుకొని తెగ తోమెత్తున్నాడు నన్ను. ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసేస్తున్నాడు. అయితే మంచుకి ఆ దుమ్ము ఇదైపోయి బండి అయితే చాలా చిరాగ్గా తయారైందండి. చూడండి, అసలు పట్టించుకోండి ఎలా చేస్తున్నాడు బ్రష్. సో ఇప్పుడు బండి అయితే కడిగేద్దాం. చిరాకు అయిపోయిందండి. అది మంచుకి మామూలుగా పడతలేదు కదా మంచు, అసలు చాలా ఎక్కువగా ఉంటుంది పొద్దున్న. ఎర్లీ మార్నింగ్ 10th కదండి పాప, 10th క్లాసుల కోసమని ఎర్లీ మార్నింగ్ తీసుకెళ్ళవలసి వస్తుంది. అయితే ఇప్పుడు మాకు రాజమండ్రిలో పని ఉందండి. రాజమండ్రి వెళ్ళి ఆల్బమ్స్ అవి ఉన్నాయి పట్టుకొచ్చాయి. సో అందుకని బండి కొంచెం శుభ్రంగా వేసుకొని వెళ్తే బెటర్ కదా రాజమండ్రి అనేసి బయలుదేరాం. ఇదిగోండి ఎగ్ దోశ అయితే తీసుకున్నాం. మార్నింగ్ టిఫిన్ అక్కడ చేస్తున్నాం అండి. డబుల్ ఎగ్ వేయమంటే సింగిల్ ఎగ్ వేయించాడు మనోడు. అక్కడైతే అయిపోయిందండి. స్కిప్ చేస్తాం అట్లా కొన్ని ఇంకా తీయలేకపోయాం వీడియోలు. అయితే ఈవినింగ్ వచ్చేసాక ఇదిగోండి పొలం వచ్చాము. ఈవినింగ్ సమయం అయితే 5:30 ఎంత అవుతుందండి. చూడండి, ఇది మన మామిడి తోట అండి. ఇది మామిడి తోటలోకి వచ్చాం. పూత అయితే ఎలాగుంది మన చెట్లు. పూత చూసారా? పూయడం చితక పూసేసింది. మామూలుగా పూయలేదు చూడండి, ఇరగ పూసేసింది. ప్రతి చెట్టు కూడా బాగా పూసిందండి మన చేల్లో. చూడండి, ఇది మంచి బాగా వచ్చింది పూత అయితే. మరి కాపు ఎలా నిలబడుతుందో చూడాలి ఈ సంవత్సరం. మన సబ్స్క్రైబర్స్కి బాగా లైక్లు కొట్టి షేర్ చేసిన వాళ్ళకి మన తోటలో మామిడి పళ్ళు షేర్ ఇస్తాం మనం. ఇది చాలా బాగా కాసినాయి. ఇదైతే పిందెలు దిగింది. మిగతా ఏమో మామూలుగా పూతలో ఉన్నాయి. ఇక పిందెలు చూడండి, ఎక్సలెంట్గా ఉన్నాయి పిందెలు. చెట్టు అంతా పిందెలేనండి. ఇది హైదర్ సాహిబ్ అనుకుంటండి కాయలు. చూసారా గుండ్రంగా ఎలా ఉన్నాయో. ఇదండి, ఇదే మన చింత చెట్టు. ఈ శివరాత్రి అయ్యాక దులపాలి మనకి, అప్పుడే రాలవండి మనకి. చూడండి బాగా కాసింది. అయ్యో గుత్తులుగా ఇవ్వండి. చెట్లో మంచి బాగా కాసినాయి. పర్లేదులేండి. ఇంకా ఈ సంవత్సరం ఇది కింద పడ్డా కాయలు ఏరుతుంది మా పాప. అయితే మాకు ఇక్కడ తిరణాలు జరుగుద్దండి, దుర్గం తీర్థమని. ఆ తీర్థం మా దులపడానికి వీలుగా ఉంటుందండి. లేకపోతే పడవ కింద చాలా గట్టిగా ఉంటాయి ముచ్చులు, కింద పడవ అనమాట. గుత్తులు కాసేసింది. ఇంకా అక్కడ నుంచి ముగించుకుని అయితే శివరాత్రి అయిపోయాక చూసుకొని, శివరాత్రి అంటే మాది దుర్గం తీర్థం ఉంటుందండి. చెట్లు అవి చూసి అది అయిపోయాక దులపాలి. ఈలోపు ఈవినింగ్ నైట్ అయిపోయిందండి. ఈలోపు మా ఊరు చాలా రోజుల తర్వాత వచ్చారండి జ్యోతి గారు. ఇదిగానండి మా మరదలు వచ్చారు మా ఊరు రాక. 2026 అంటే ఎప్పుడు ఇంతకుముందు ఎప్పుడో 2000 చిల్లర్లో ఎప్పుడో వచ్చారు. వచ్చి బాబోయ్ ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో ఇప్పటికి. ఇదిగండి అయ్యి బాబోయ్, హ్యాపీ న్యూ ఇయర్కి మాకు పళ్ళు పలహారాలు తెచ్చారు. పేషెంట్కి ఇచ్చారు లేదా? ప్రెసిడెంట్ గారు అనుకోండి కదా, అయినా మండల ప్రెసిడెంట్ గారు, జిల్లా ప్రెసిడెంట్ గారు అయినా ఇలాగా. ఇదేమిటమ్మా మాయా మాయా మైక్ యాక్టర్ అన్ని బాబు ఒకటి కాదు, ఆల్ రౌండర్ అన్ని.
నమ్ముతారు జీరో అంటే. మ్మ్. అమ్మా అమ్మా ఆ తిరిగి పెట్టావా పెట్టేస్తున్నావు పొలమని ఆ తిరిగి రాదలే నేను తిని ఎలా అయిపోయినా చూడు. ఏం లావడట్లేదు పెళ్ళి వేసుకోవడం వల్ల వచ్చినట్టుందా. చిట్టి తల్లి నా తల్లి నా చిట్టి తల్లి కింద కొంగు తిను తినమ్మా నువ్వు తిను ముందు. అయ్యో ఇందాకే తినేసింది. వీడియో అయితే ఇంతేనండి. ఇంతటితో సమాప్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్.